సో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత రిటర్న్స్ గురించి కూడా చాలా పెద్ద ఎత్తున న్యూస్ అనేది వింటూ వస్తున్నాము. 99%కి రాదు, కేవలం 1% మాత్రమే రిచ్ అవుతుంది అంటే అందులో ఏంటి, అసలు మ్యాజిక్ ఉందా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ పెరిగే కొద్దీ ఆ సేవింగ్స్ని పెంచుకోరు. మనకి శాలరీ పెరిగేటప్పుడు ఒక బియాండ్ ఏ పాయింట్ ఎక్స్పెన్సెస్ పెరగవు. ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతుంది. చాలా మంది లైఫ్ స్టైల్కి అలవాటు పడినంత వరకు అది గ్రో అవుతుంది. బట్ ప్యాసివ్ ఇన్కమ్ ఈజీ అనుకుంటారు, ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ ఫండ్స్ మేబీ నాకు ఒక ద మూమెంట్ ఎక్సైట్మెంట్ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ నుంచి మీరు రిటర్న్స్ తీయలేరు. వీళ్ళు క్విక్ మనీ ట్రాప్లో పడతారు. సో అతనికి నిజంగానే 1 crore వచ్చింది, అతను రిచ్ కాలేదు. రీజన్ ఏంటి? సో మనం గోల్స్ అనుకుంది ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్లో బెటర్ కార్పస్ క్రియేట్ చేస్తాం, కానీ మన ప్లాన్ మధ్యలోనే ఆపేస్తాం. సో దీంతో ఎస్ఐపి ద్వారా చాలా మంది రిచ్ అవుతాం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతుంది. బట్ అందులో 99% సరైన అవగాహన లేదు. అది 1% మాత్రమే అనుకున్న దానికంటే మంచి రిటర్న్స్ వస్తున్నాయి. అంటే రిచ్ అవుతున్నటువంటి పర్సంటేజ్ కేవలం 1% మాత్రమే ఉంది. ఎందుకలా? మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం. నమస్తే మేడం. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత రిటర్న్స్ గురించి కూడా చాలా పెద్ద ఎత్తున న్యూస్ అనేది వింటూ వస్తున్నాము. 99%కి రాదు, కేవలం 1% మాత్రమే రిచ్ అవుతుంది అంటే అందులో ఏంటి, అసలు మ్యాజిక్ ఉందా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇది చాలా సింపుల్ మేడం. ఎవరైతే రిచ్ అవుతున్నారో 1% ఆర్ లెస్ దెన్ 1%, వాళ్ళు ఏంటంటే డిఫరెంట్గా థింక్ చేస్తారు. అండ్ వాళ్ళు ఆ రైట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ రైట్ టైంలో తీసుకుంటారు. ఇప్పుడు ఎస్ఐపి చాలామంది చేస్తున్నారు, బట్ అసలు మేబీ నెగ్లిజిబుల్ పర్సన్స్ మాత్రమే రిచ్ అవుతారు ఎస్ఐపి ద్వారా. సో ఫస్ట్ అసలు ఎస్ఐపి యొక్క రియాలిటీ చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చూసుకుందాం. ఒక 25 years పర్సన్ అప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాడు. అరే నువ్వు 2000 రూపీస్ మంత్లీ ఎస్ఐపి చేయి అండ్ ఎవ్రీ ఇయర్ కొంత పెంచుకుంటా పో, నీకు ఒక 50 years వచ్చేసరికి 1 crore కార్పస్ అనేది వస్తుంది. సో వినటానికి అంతా బాగానండి. అతను కూడా స్టార్ట్ చేశాడు. అసలు ఎక్కడ డిసిప్లిన్ తప్పకుండా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళాడు. అండ్ 50 yearsకి వచ్చేసరికి అతనికి 1 crore కార్పస్ అనేది వచ్చింది. బట్ ఆ 1 crore ఈ రోజున్న 1 crore ఈక్వల్. ఇన్ఫ్లేషన్ 6% 7%తో వెళ్తూ ఉంది. అదేంటంటే మన మనీని తినేస్తూ ఉంటుంది. సో అతనికి నిజంగానే 1 crore వచ్చింది, బట్ అతను రిచ్ కాలేదు. రీజన్ ఏంటి? ఇన్ఫ్లేషన్ని అండర్ ఎస్టిమేట్ చేశాడు. సో అదే ఆ ఇన్ఫ్లేషన్ పవర్తో ఈ రోజున్న వాల్యూలో చూసుకుంటే ఆ 1 కోటి రూపాయలు మేబీ ఒక 15 నుంచి 18 లక్షల మధ్య ఉండొచ్చు. సో దాంతో పెద్ద లైఫ్ అయితే చేంజ్ అవ్వదు, అంత పెద్దగా విలువ మారట్లేదు. యా. సో ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ పెరిగే కొద్దీ ఆ సేవింగ్స్ని పెంచుకోరు. మనకేంటంటే మనకు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ గ్రాఫ్ కనుక గీస్తే మనకి శాలరీ పెరిగేటప్పుడు ఒక బియాండ్ ఏ పాయింట్ ఎక్స్పెన్సెస్ పెరగవు, ఒక లెవెల్లో స్టేబిలైజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు చాలామంది. లైఫ్ స్టైల్కి అలవాటు పడినంత వరకు అది గ్రో అవుతుంది. బట్ ఏ పాయింట్ అయితే సేమ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడతారో ఇక ఆ పాయింట్లో ఎక్స్పెన్సెస్ అనేవి స్టాగ్నేట్ అవుతూ ఉంటాయి. ఇక అప్పుడు నుంచి వచ్చే సేవింగ్స్ అంతా మనకి సర్ప్లస్, దాన్ని మనం పంప్ చేస్తున్నామా లేదా అది చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 25 yearsలో ఉన్న అతనికి 25,000 రూపీస్ శాలరీ వస్తుంది. మేబీ అతని ఎక్స్పెన్సెస్ 20,000 ఉన్నాయి. నెక్స్ట్ అతనికి ఒక 2 years తర్వాత జాబ్ చేంజ్ కొట్టాడు. అతనికి ఈసారి 50,000 శాలరీ వచ్చింది. ఇప్పుడు అతని ఎక్స్పెన్సెస్ ఒక 35,000 అయ్యాయి. తర్వాత ఒక 1 yearకి అతనికి మ్యారేజ్ అయింది, 45,000 అయ్యాయి. ఈసారి మళ్ళీ ఇంకో జాబ్ తీసుకున్నాడు. ఒక 3 yearsకి 1 lakh శాలరీ వచ్చింది, ఒక 70,000 వచ్చింది. ఇప్పుడు అతని సేవింగ్స్ వస్తుంటే మీరు కన్సిడరబుల్ చూడండి. ఫస్ట్ టైంలో 5,000, తర్వాత 10,000, ఇప్పుడు 30,000 పెరుగుతుంది. కానీ ప్రతిసారి అతను ఏం చేస్తున్నాడు? 2,000, 2,200, 2,400 అలా మాత్రమే ఎస్ఐపి చేస్తున్నాడు. సో సేవింగ్స్ మొత్తాన్ని వర్కింగ్లో పెట్టట్లేదు. సో వర్కింగ్లో పెట్టకపోతే ఏమవుద్ది? ఏదో టైంలో ఏదో ఒక అవసరానికి వాడేస్తూ ఉంటారు. ట్రూ. చాలామంది దగ్గర సేవ్ చేసేటప్పుడు చెప్పేసిందంటే ఈ అమౌంట్ మనం పెట్టేద్దాం, ఉంటే ఏదో ఒక దానికి వాడేస్తున్నా, ఖర్చు అయిపోతుంది. యా. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఒక 5 years చేస్తారు, లేదా ఒక 4 years 3 years చేస్తారు. ఏదో ఒక అవసరం వచ్చేసింది, వెంటనే దాన్ని తీసేస్తారు. నేను ఈ మధ్య చూస్తున్నాను ట్యాక్స్ సేవర్ ఫండ్ 3 years లాక్ ఉంటుంది. సో నేను కొన్ని కంపెనీస్లో ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు అక్కడున్న ఎంప్లాయీస్ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. అది 2 years బ్యాక్ చేశారు. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ట్యాక్స్ సేవింగ్స్ బెనిఫిట్ తీసుకుంటే కనుక 3 years లాక్ ఉంటుంది. సో 3 years వరకు ఏమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ మనీ అయితే మనకి రిటర్న్ ఇవ్వరు.
వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో అంతా చెప్పాను ఎక్స్ప్లెనేషన్ 3 years ఉండాలి అన్నాను. ఓకే ఉంటాం అని బాగానే చెప్పారు. అండ్ కొంచెం హై ప్యాకేజే కాబట్టి ట్యాక్స్ 30% కట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి చాయిస్ లేదు. సో ఇక్కడ ఎట్లాగో 30% కట్టే వాళ్ళు ఇది గ్రో వస్తుంది కదా అని చెప్పేసి ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక చిన్న అవసరం వచ్చేసింది. నా మనీయే కదా ఎందుకు ఇవ్వరు, సో నేను ట్యాక్స్ బెనిఫిట్ ఇప్పుడే తీసుకోవట్లేదు కదా. లేదు, మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీరు ఆ లాకిన్ ప్రోడక్ట్లో పెడితే ఇవ్వరు. బట్ ఒకవేళ ఆ ప్రోడక్ట్ లాకిన్ లేకపోతే చాలామంది ఇన్వెస్టర్స్ ట్యాక్స్ ఎవరిలో పెట్టరు, వాళ్ళు నార్మల్ ఫండ్స్లోనే పెట్టుకుంటారు. వాళ్ళకి ఏంటంటే లాకిన్ ఉండదు, ఈజీగా విత్డ్రా చేయొచ్చు. ఏదో ఒక 20,000 రూపీస్ స్టార్ట్ 10,000 రూపీస్ స్టార్ట్ చేస్తారు, ఒక 2-3 years కొడతారు. సేమ్ మేబీ 3 to 4 lakhs క్రియేట్ అవుతుంది. వెంటనే అప్పుడు కార్ కొనాలనిపిస్తుంది. సో ఇక్కడ నాకు 4 lakhs ఉంది, సో ఇంకొంచెం కష్టపడితే ఒక 2-3 lakhs. సో నాకు డౌన్ పేమెంట్, మీకు నెక్స్ట్ ఇంకా ఏమైనా తక్కువైతే లోన్ తీసుకుంటాను. అది ఈజీ అనిపిస్తుంది ఆ టైంలో. యా. సో మనం గోల్స్ అనుకుంది ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్లో బెటర్ కార్పస్ క్రియేట్ చేద్దాం, కానీ మనం ప్లాన్ మధ్యలోనే ఆపేస్తున్నాం. సో దీంతో ఎస్ఐపి ద్వారా చాలామంది రిచ్ అవ్వరు, ఎందుకంటే ఎస్ఐపి దాని పర్పస్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకో. ఎస్ఐపి ఏంటంటే మంత్లీ మన ఇన్కమ్ని సేవింగ్స్ మోడ్లో పెట్టడం. బట్ మనం ఏంటి ఒకే అమౌంట్ని పెడతా ఉంటాం, మనకి సేవింగ్స్ పెరిగినా కానీ ఒకే అమౌంట్ పెడుతూ ఉంటాం. సో దానివల్ల చాలామంది అవ్వరు. నెక్స్ట్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ఇది ఒక మిత్. ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ ఈజీ అనుకుంటారు, ఈజీ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ ఫండ్స్ ఉన్నాయి. మేబీ నాకు ఒక 6% డివిడెండ్ ఈల్డ్ వస్తున్నాయి అనుకుంటున్నాను, సింప్లిసిటీ పర్పస్. నాకు ₹1,00,000 డివిడెండ్ ఎవ్రీ మంత్ రావాలంటే నాకు దగ్గర 2 crores వర్త్ ఫండ్స్ ఉండాలి. బట్ 2 crores జమ చేయడం అంత ఈజీ కాదు. సో చాలామంది జీవితకాల సంపాదనలు, సో డివిడెండ్ ఈజీ అనుకుంటారు, బట్ మీరు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, చాలా హ్యూజ్ అమౌంట్స్ పెట్టాల్సి వస్తుంది. ట్రూ. అప్పుడు మాత్రం మీరు ఆ డివిడెండ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలరు. అలా కాకుండా నేను జస్ట్ ఒక 5 ఏళ్ళు చేస్తాను, చిన్న అమౌంట్స్ చేస్తాను. మీరు చిన్న అమౌంట్స్ చేస్తే చిన్నదే వస్తుంది, మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అవుట్పుట్ కూడా దానికి తగ్గట్టే వస్తుంది. నా దగ్గరకు వచ్చిన కొంతమంది తెలియక అడుగుతుంటారు, నేను క్యాలిక్యులేటర్లో దాన్ని 30% 40% పెట్టుకుంటారు. అది రియలిస్టిక్ కాదు. సో నేను ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఒక 5 years ఇన్వెస్ట్ చేస్తాను, తర్వాత నుంచి నేను ఎవ్రీ మంత్ 20,000 తీసుకుంటాను. ఇట్స్ నాట్ పాసిబుల్. అలా తీసుకుంటే మేబీ ఒక 3-4 yearsలో కార్పొరేట్ అయిపోవచ్చు. లేదు ఎందుకు రాదు, నేను క్యాలిక్యులేటర్లో చూసాను. క్యాలిక్యులేటర్ ఏముంది, మన ఇష్టం వచ్చినట్టు అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు నెంబర్స్. వాళ్ళు ఏంటంటే ఈజీ అనుకుంటారు. మీకు మంచి కార్పస్లో మంచి అమౌంట్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సి వస్తుంది, అప్పుడు మాత్రం వస్తుంది. ఈవెన్ రియల్ ఎస్టేట్ అండి, మనకు ఒక 25,000 రూపీస్ డీసెంట్ రెంట్ రావాలంటే ఆ ప్రాపర్టీ ఎంత ఉండాలి హైదరాబాద్లో? ఈజీగా 80 lakhs to 1 crore ఉండాలి, ఉంటేనే వస్తుంది. అండ్ జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాస్లో అయితే ఎలాంటి లొకాలిటీలో ఉంది అనేది కూడా. సో అక్కడ నాకేంటే 10 crores ఉన్నా కానీ పెద్ద రాదు మళ్ళీ. సో నేను ఎక్కడ ఉన్నాను, ఏ ఏరియాలో ఉన్నాను, ఇవన్నీ మ్యాటర్స్ అవుతూ ఉంటాయి. సో ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే అనుకున్నంత ఈజీ కాదు. సో మనకు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి, అంత ఇన్కమ్ రావాలంటే మనం చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదా అతనికి వచ్చేసింది నేను కూడా తెచ్చుకుంటా అంటే కుదరదు. ట్రూ. ద థర్డ్ వన్ ఇస్ ద క్విక్ మనీ ట్రాప్. చాలామంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా డిసిప్లిన్గా వస్తారు. వాళ్ళు ఏంటంటే ఎక్సైట్మెంట్తో వస్తారు, డిసిప్లిన్తో పాటు ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. ద మూమెంట్ ఎక్సైట్మెంట్ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ నుంచి మీరు రిటర్న్స్ తీయలేరు, వీళ్ళు క్విక్ మనీ ట్రాప్లో పడతారు. ఓకే. సో మనకి ఇండియాలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకన్నా మనకి డ్రీమ్11 ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ. ఇట్స్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని ఇంకా ఆడేవాళ్ళు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకన్నా క్రిప్టోలో చేసేవాళ్ళు చాలా ఎక్కువ. లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకన్నా డే ట్రేడర్స్ ఎక్కువ. చాలా తొందరగా అయిపోవాలి ఏదైనా. పొద్దున పెట్టేస్తాను, నాకు ఈవినింగ్ రావాలి, ఇంకా కావాలంటే ఇప్పుడు పెట్టేస్తాను ఒక 1/2 hourలో రావాలి. ఈ మైండ్ సెట్ ఉంటుంది. ఈ మైండ్ సెట్ ఉందంటే కనుక మీరు తొందరగా ఈ ట్రాప్లో అయితే పడిపోతారు, లేదా ఎవరో ఒక ఫ్రాడ్ స్టార్క్ అయినా కానీ మీరు దొరికిపోవచ్చు. సో ఏంటంటే వాళ్ళు ఈజీగా ఎరవేస్తారు. సో మనం న్యూస్లో చాలామంది చూస్తూనే ఉన్నాం. సో స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రాడ్, అధిక వడ్డీల పేరుతో ఫ్రాడ్. ఈ ప్రతి కేసులో కూడా మీరు చూడండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాం. నార్మల్గా అతనికి ₹2 వడ్డీకి బయట దొరకే కదా మీ దగ్గర తీసుకుంది. అతను అంతా వర్తీ పర్సన్ అయితే కనుక బ్యాంక్స్ ఇవ్వవా? మీరు దాన్ని మర్చిపోతున్నారు. 10 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, ఓ 3 నెలలు ఇచ్చాడు, మీరు ఇంకో 10 మంది చెప్తారు, మీరు మునిగిందే కాక ఇంకో 10 మందిని ముంచుతున్నారు. సో ఈ క్విక్ మనీ ట్రాప్లో అనేది పడకూడదు.
సో నెక్స్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ సింపుల్గా చెప్తాను. 2004 ఆర్ 2005 మీ ఇన్కమ్ ఎంత, మీ ఎక్స్పెన్సెస్ ఎంత, అప్పుడు ఎంత మనకి సేవింగ్స్ ఉండేవి. ప్రాబ్లీ ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి లెస్ దెన్ 5,000 అనేది ఇన్కమ్ ఉండొచ్చు. సో 5,000 కన్నా తక్కువ వస్తుంది కాబట్టి ఎక్స్పెన్సెస్ కూడా 5,000 కన్నా తక్కువ. ఈరోజు మన కిడ్స్కి పాకెట్ మనీ అంత ఇవ్వచ్చు కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి. సో ఇదంతా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషనే కదా. ఇప్పుడు ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే అప్పుడు 5,000 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 lakh అయితే అవుతుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇంటూ 20 టైమ్స్. సో 1 lakh ఇంటూ 20 నెక్స్ట్ 20 ఇయర్స్లో 2050లో 20 lakhs మంత్లీ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు. మేబీ ఇంకొంచెం పెరిగితే 30 lakhs అవ్వచ్చు. సో ఇప్పుడు కష్టంగానే ఉంటుంది, నెలకు 30 లక్షలు ఖర్చు అవుతుందిరా అంటే. బట్ ఖచ్చితంగా ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది దాన్ని యాడ్ చేస్తుంది. ఎందుకంటే మనకి ప్రతిదీ ధరలు పెరుగుతున్నాయి. మనం ఏంటంటే ఇక్కడి నుంచి బెటర్ అవ్వాలని చూస్తుంది తప్ప వెనక్కి రావాలని చూడం. సో అలాంటప్పుడు మనం ఖర్చు పెట్టాల్సింది. సో దీనికి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది యాడ్ అవుతుంటుంది. దీన్ని మనం మ్యాచ్ చేస్తున్నామా లేదా, దీన్ని మ్యాచ్ చేయడానికి ఎక్కువ స్పెండ్ చేస్తున్నామా. అండ్ ఇంకోటి ఏం చేస్తారంటే చాలామంది వాళ్ళు ఉన్న స్టేజ్ నుంచి వేరే వాళ్ళని చూసి దాన్ని అనుకరించాలని చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మేబీ ఒక 50,000 ఇన్కమ్ ఉంది, వాళ్ళు 2 lakhs వాళ్ళ స్టైల్ అడాప్ట్ చేసుకుంటే అది కష్టం కదా. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టగలరు. మీరు మీకు ఉన్న డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ కోసం మొత్తం పెట్టేస్తే ఎలా? సో అది ప్రాబ్లం అవుతుంది కదా, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ట్రెండ్ చేసింగ్ మైండ్ సెట్ ఉంటుంది చాలామందికి. సో మనకేంటంటే ఇన్వెస్ట్మెంట్లలో ప్రతిసారి ప్రతి ఇయర్ 2 yearsకి ఒకసారి ఒక ట్రెండ్ అనేది వస్తుంది. ఒకప్పుడు క్రిప్టో అని, తర్వాత మనకి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్, ఈ ట్రెండ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ట్రెండ్ వచ్చినప్పుడల్లా నార్మల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ లాస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అంత నాలెడ్జ్ ఉండదు, కానీ ఆ బజ్ విని పెట్టేస్తూ ఉంటారు. సో ఫలానా స్టాక్ పెరుగుతుందంట, వెంటనే అసలు అది ఏంటి, అసలు ఏం చేస్తుంది, ఎందుకు పెరుగుతుంది, ఈ న్యూస్ అంతా వినరు, అసలు ఎనాలిసిస్ చేయరు. ఇది నిజంగానే డిమాండ్ వల్ల పెరుగుతుందా లేదా ఇంకేదైనా పెరుగుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆరకిల్ అనేది 13,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది. ఆ తర్వాత ఒకవేళ తన బ్యాలెన్స్ షీట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే పెరుగుతాయి, బికాస్ ఎంప్లాయీస్ తగ్గారు కదా. సో ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఇది గుడ్ సైన్. నార్మల్గా ప్రాఫిట్స్ పెరిగాయంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, కంపెనీ షేర్ పెరగాలి. బట్ ఇదిటే గుడ్ సైన్. అది ఎందుకు పెరుగుతుంది, రీజన్ ఏంటి, దానివల్ల లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఈ మనీని వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అక్కడి నుంచి వచ్చేది ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. లేకుండా జస్ట్ ఊరక ఒక న్యూస్ వినేసి పెట్టడం, సో ఒక ట్రెండ్ వినేసి పెట్టడం, ఫలానా కంపెనీ 5 రూపాయల నుంచి 50 రూపాయలకి పెరిగిందంట ఒక నెలలో, మనం కూడా పెట్టేస్తాం. ఇంకా అది 50 నుంచి కనీసం 100 అయినా అవుతుంది, మనకి డబల్ వస్తుంది. ఈ ట్రెండ్ మైండ్ సెట్ అనేది వదులుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి సింపుల్గా చెప్తున్నాను, ఇప్పటివరకు చెప్పిందని చిన్న అమౌంట్ అయినా కానీ డిసిప్లైన్గా స్టార్ట్ చేయండి. అండ్ మీ ఇన్కమ్ పెరిగే కొద్దీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. సో అప్పుడు మాత్రమే మీరు ఈ ఎస్ఐపి ద్వారా రిచ్ అవ్వగలరు. I see a person who started the investments in his 22 years of age. Now, at 26, he is a crorepati. 1 crore 3 lakhs in the portfolio. He started with a normal 35,000 rupees job. Okay. He is very talented person. అలాంటి టాలెంట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. టాలెంట్ లేకపోయినా లక్ కూడా కలిసి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇతను చేయగలిగింది మిగతా వాళ్ళు చేయలేనిది ఏంటి అంటే, ఇతను తన ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ తన సేవింగ్స్ని కూడా పెంచాడు. బికాస్ అతను ఉండేది పేరెంట్స్తో, ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు. సో నార్మల్గా ఒక డైలీ మెయింటెనెన్స్ ఇంట్లోకి ఇవ్వడానికి ఒక 20,000, అంతకన్నా ఇంకా ఎక్కువ ఏమవు. సో ఎంత వస్తే అంత అమౌంట్ని హీ ట్రై టు ఇన్వెస్ట్. ఆయన ఉద్దేశం ఏంటంటే తొందరగా ఫైనాన్షియల్గా ఫ్రీ అయిపోతుంది ఈ రెస్పాన్సిబిలిటీస్ నుంచి. సో దానికి ఏంటంటే ఒక అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ అనేది తెచ్చుకున్నాడు. సో అప్పుడేంటి, ఈ 5 yearsలోనే 1 crore rupees క్రియేట్ చేశాడు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ మెనీ మెచ్యూర్డ్ ఇన్వెస్టర్స్ ఆల్సో. ఎందుకంటే వచ్చిన అమౌంట్ని ఏదో దాన్ని పెట్టేద్దాం, ఏదో కార్పస్ కనపడగానే ఏదో ఒకటి కొనేద్దాం, ఇవి మనకి డామినేట్ చేస్తూ ఉంటాయి. సో మనకి ఇన్వెస్ట్మెంట్లో మంచి కార్పస్ చూడటం అండ్ వెయిట్ లాస్ రెండు సేమ్ ఏంటి, అంత ఈజీగా కాదు. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ డిటర్మినేషన్. ఎగ్జాక్ట్లీ. ఆ డిటర్మినేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం అది వర్కౌట్ అవుతుంది. సో అందుకనే 1% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మాత్రం జనరల్గా రీచ్ అవుతూ ఉంటారు. వాళ్ళు మాత్రం సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏదో టైంలో క్రాష్ కోర్స్ లాగా అయిపోతుంది. మనకి వెయిట్ లాస్ మొదలు పెడతారు 1 fine day
ఆ క్రేవింగ్స్ ఆపుకోలేక తినేస్తారు, బ్రేక్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, స్టార్ట్ చేస్తారు, మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది, ఏదో ఒకటి చూసేసి కొనేయటము, లేకపోతే ఇక్కడ నుంచి వేరేది బాగుందని Jump చెప్పేసి జంప్ అయిపోవటము. చాలామంది లాస్ట్ టైం గోల్డ్ సిల్వర్ పెరిగినప్పుడు ఇదే చేశారు. ఇక్కడ చాలా వరకు 3-4 years నుంచి పెట్టారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటంటే అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బేసిక్ ప్రిన్సిపల్సే ఉంటాయి, మనకి లాంగ్ టర్మ్ రిటర్న్సే స్టాండర్డ్, అది వాళ్ళకి తెలుసు. కానీ రియాలిటీలో ఏంటంటే బయాస్ ఉంటుంది. అయ్యో గోల్డ్ బాగా పెరిగిపోతుంది, నేను మిస్ అయిపోతున్నా, మా పక్కింటోడు కొన్నాడు, మా కొలీగ్ కొన్నాడు, నేను కొనట్లేదు, నేనేమో ఈ స్టాక్స్లోనే పెట్టుకుంటున్నాను, సో నాకేమో పెరగట్లేదు, సో లాస్ అయిపోతున్నా, ఇక్కడ నుంచి ఒక 10 లక్షలు తీసేసి ఆడుకోలేద్దాం. కానీ మీరు ఎప్పుడు ఎంటర్ అవుతారంటే ఖచ్చితంగా అది పీక్లో ఉన్నప్పుడు ఎంటర్ అవుతారు. సింపుల్ విషయం అండి, ఏదైనా ఒక న్యూస్ అసలు మార్కెట్స్ని పట్టించుకున్న వాడికి కూడా తెలిసిందంటే కనుక అసలు అందులో ఇన్వెస్ట్ చేయొద్దు. అప్పటికే అందరికీ తెలిసి వచ్చేసినట్లే. ఆ టైంలో కనుక ఇన్వెస్ట్ చేశారంటే కనుక మీరు లాస్ అయిపోయినట్లే. చాలామంది గోల్డ్ బదులు ఏంటంటే సిల్వర్ 4 lakhs వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్ చేశారు. కొంతమంది చెప్తారు నేను 2 lakhs ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాను. 2 lakhsకి 4 lakhsకి ఎంత టైం గ్యాప్, అది మీకు లక్ వల్ల వచ్చింది, ఇట్స్ నాట్ ఏ స్కిల్. దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అలా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్తో వెళ్తే కనుక యూ కెన్ గెట్ ఎ గుడ్ రిటర్న్స్ అండ్ మీరు రిచ్ అవ్వకపోయినా కానీ డీసెంట్ వెల్త్ అయితే క్రియేట్ చేయగలరు. మేబీ 1 crore రావాల్సిన చోట 80 lakhs రావచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ డీసెంట్ అమౌంట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.